త్వరలో జరుగుతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆ రాష్ట్రాల్లో ఏదైతే ఎన్నికలు జరుగుతున్నాయో ఆ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇవాళ మహిళా కాంగ్రెస్ జీవో తీసుకురావడానికి వాళ్ళు ఏకైక లక్ష్యంగా వారు మహిళా బిల్లును తీసుకురావడానికి 16 తారీఖు నాడు డిసైడ్ వస్తుంది అని చెప్పడం జరుగుతుంది. కానీ నిజానికి కూడా దానికి ముందుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. 40 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లు కోసమని మహిళలు ముందుకు తీసుకురావడం కోసమని చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ 40 సంవత్సరాల నుంచి కూడా స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో మహిళా రిజర్వేషన్ బిల్లును రాజ్యసభలో అమలు చేయడం జరిగింది. ఆ చర్చ ప్రారంభం కావడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు మార్గరెట్ హాల్వా గారు కూడా వారి నాయకత్వంలో ఒక పార్లమెంట్ కమిటీ వేసి చర్చ జరగడం జరిగింది. మరి ఇవన్నీ జరిగిన తర్వాత కూడా 2010 వరకు కూడా చాలా కార్యక్రమాలు తీసుకుంటూ మహిళలు ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ చేస్తూనే ఉంది. అయ్యా నేను ఒకటే అడుగుతున్నా, 2010లో మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించింది, అవునా కాదు? ఆమోదించడం జరిగింది. అలాగే 2013వ సంవత్సరంలో సోనియా గాంధీ గారు కూడా వారి సూచన మేరకు పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది, కానీ ఆమోదం కాలేదు. అయ్యా మరి 2010 నుంచి ఇప్పటి వరకు మీరు ఏం చేస్తున్నారని అడుగుతున్నాం మేము. మహిళల మీద చిత్తశుద్ధి ఉండేది ఉంటే, నిజంగా మహిళల మీద మీకు ప్రేమ ఉండేది ఉంటే, మీ రాష్ట్రాలలో జరుగుతున్న అవినీతి అక్రమాలను ఇవన్నిటిని కూడా మీరు ఎందుకు అరికట్టలేకపోతున్నారని అడుగుతున్నాం. దానికి సమాధానం లేదు. మీరు పెరోల్స్ ఇస్తారు, అలాగే క్షమాభిక్షలు రాస్తారు, రేపులు చేసిన వాళ్ళ భుజాల మీద చేతులు వేసుకొని మీరు తిరుగుతారు. ఇవన్నీ కూడా మహిళలను చూస్తున్నాం. రోజు అవన్నీ చూస్తున్న సమయంలో మాకు కూడా ఒక అభిప్రాయం కలుగుతుంది. మీరు అసలు మహిళల మీద మీకు ఏ పాటి ప్రేమ ఉంది, మహిళలకు మీరు ఏం చేయగలుగుతారని మేము నిర్ణయించుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం ఇప్పుడు బీజేపీ ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే, జరగబోయే ఎలక్షన్లలో మాకు ఓట్లు పడాలంటే మేము ఇప్పుడు మహిళా బిల్లును ముందుకు తీసుకురావాలి. మహిళా బిల్లును ఆషామాషిగా తీసుకొచ్చి మీరు ఇప్పుడు అంత హడావిడి ఎందుకని అడుగుతున్నాం. ఎమ్మెల్యేలు ఎంపీలంతా కూడా అక్కడ జరగబోయే ఎన్నికలలో వాళ్ళు తిరుగుతున్నారు. ఇక్కడ మీరు ఢిల్లీలో ఏమో 3 రోజుల కార్యక్రమం పెట్టుకొని దాంట్లో మహిళా బిల్లుని ఇది పాస్ చేస్తామంటున్నారు. కానీ కేవలం ఇది మీ స్వార్థం కోసం చేస్తున్నదే తప్ప మరొకటి కాదు. మేము దీనికి అగెనిస్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా మహిళలు ముందుకు తీసుకుపోవడానికి అప్పటి రాజీవ్ గాంధీ గారి కాడి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా మహిళల కోసమే పాటుపడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మహిళా రిజర్వేషన్ అమలు కోసమని 40 సంవత్సరాల క్రితం నుంచి చిత్తశుద్ధితో ఉన్నాం మేము. అదే ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో పంచాయతీరాజ్ 73వ ఆర్టికల్ ద్వారా రాజ్యాంగ సవరణ చేసి 1992లో దేశంలోని మహిళలకు పంచాయతీరాజ్ రిజర్వేషన్లు అమలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. దాని ద్వారా దేశంలో 15 లక్షల మంది మహిళలు ప్రయోజనం పొందడం నిజం కాదా? మరి ఇవన్నీ కూడా చేస్తూ పోతున్న కాంగ్రెస్ పార్టీ ఇవాళ మీరంతా కూడా మేము చేస్తామని ముందుకు రావడం హర్షణీయమే. కానీ ఎస్టీలతో పాటు ఓబీసీలకు కూడా ఈ రిజర్వేషన్లో వాటా కావాలి అని అడుగుతున్నాం. మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మీకు మద్దతు తెలుపుతుంది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఒక నాటకాన్ని తెరదీసి ఆ నాటకంలో వాళ్ళ లబ్ధి కోసమని మహిళల బిల్లు మీద ఆటాడుకోవాలని చూస్తున్నారు. ఇది సమంజసం కాదు. మహిళా బిల్లుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు. మహిళలకు మీరు ఏ పార్టీ గౌరవం ఇస్తున్నారో, వాళ్ళకు జరిగిన అన్యాయాలని ఎక్కడి వరకు తీసుకెళ్తున్నారో రోజు కూడా చూస్తూనే ఉన్నాం.
తమిళనాడు బెంగాల్ రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ గురించి మీ ఈ నాటకం అంతా, ఈ నాటకాలన్నీ లబ్ధి పొందడం కోసమే మీరు చేస్తున్నదని మా అందరికీ ప్రజలందరికీ కూడా తెలిసిన మాటే. మేము మహిళా బిల్లు మీద కానివ్వండి, దీని మీద మేము వ్యతిరేకం కాదు. కానీ మీరు చేస్తున్న రిజర్వేషన్లు ఏదైతే ఉన్నదో దాని గురించి మేము అడుగుతున్నాం. మరోవైపు డీలిమిటేషన్ అంటారు. డీలిమిటేషన్ ప్రక్రియ గందరగోళంగా ఉంది. అంటే సగటున 50% సీట్లు పెంచడం ద్వారా దక్షిణాది దేశాలందరికీ కూడా అన్యాయం జరుగుతుందని మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అప్పటి నుంచి కూడా చెప్తూనే ఉన్నారు. రోజు కూడా మాట్లాడడం కూడా జరుగుతుంది. ఇది వాస్తవం కాదా అని అడుగుతున్నాం. రేవంత్ రెడ్డి గారు ఎత్తిన అంశం దీన్ని పూర్తిగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. దీనిపైన పూర్తి స్థాయిలో చర్చ జరగాలని ఉంది. అప్పుడే అన్ని వర్గాలకు కూడా న్యాయం జరుగుతుందని మేము అనుకుంటాం. నిజానికి కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు చాలా సంతోషం. ఎప్పటి నుంచో మేము కలలు కంటున్న మా కలలు నిజం కాబోతున్నాయి. కానీ దానికి కూడా మీ స్వార్థానికి వాడుకొని హడావిడిగా ఈ 5-6 రోజుల్లో చేస్తామంటే మాత్రం అది సమంజసం కాదు అని అంటారు. డీలిమిటేషన్ అయిన తర్వాత, జనగణన అయిన తర్వాత ఈ మహిళా బిల్లు తీసుకొస్తారని మీరే చెప్పడం జరిగింది గతంలో. అవన్నీ మర్చిపోయి ఇప్పుడు హడావిడిగా మీరు చేస్తున్నారంటే దీనికి అర్థం ఏంటి అని అడుగుతున్నాం. మా ఆలోచన ఈ సమయం తప్పు అని చెప్తున్నాం. మీరు తీసుకుని ఇప్పుడు హడావిడిగా తీసుకునే ఈ నిర్ణయం తప్పని చెప్తున్నాం తప్ప మహిళా బిల్లు వద్దని కానీ, రిజర్వేషన్లు వద్దని కానీ ఇవన్నీ ఏది కాదు. డీలిమిటేషన్ కానివ్వండి, ఇవన్నీ ఖచ్చితంగా జరగాల్సినవి. కానీ ఒక ప్రాతిపదికన జరగాల్సిన అవసరం ఉంది. దీన్ని మరొకసారి ఆలోచించి చేస్తే బాగుండు అని మేము మా మనసులో అనుకుంటున్నాం. ఏదైనా కూడా ప్రజలంతా చూస్తారు, గమనిస్తున్నారు. ఈ 10 సంవత్సరాల కాలంలో మీరు చేస్తున్న మహిళల మీద ఉన్న మీ ఎంత ప్రేమో ప్రజలు ఇప్పటికే గమనించారు. కాబట్టి సరైన సమయంలో వాళ్ళే చెప్తారు, మేమేం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ చెప్పే బాధ్యత ఉన్నదని చెప్పక తప్పదు. మా అభిప్రాయం, మా రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి కూడా దక్షిణ రాష్ట్రాలు ఏవైతే నష్టపోతాయని ఆవేదన ఉందో దాన్ని కూడా మేము ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉంది.